రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నంపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నంపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాలను తొలగిస్తున్నారు. గతంలో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేశారు మణికొండ మున్సిపల్ అధికారులు. అయితే మళ్లీ 13 విల్లాలను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మిస్తున్నట్లు నిర్ధారించి తొలగిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నంపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ లేక్ వ్యూ విల్లాస్ నెక్నంపూర్ పెద్ద చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కడుతున్నటువంటి ఈ లేక్ వ్యూ విల్లాస్కు సంబంధించి ఈ కూల్చివేతలు ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. సో యాక్చువల్గా ఈ లేక్ వ్యూ విల్లాస్ అనేది ఇక్కడ మొత్తం 13 విల్లాస్ ఈ పెద్ద చెరువుకు ఆనుకొని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ వీటిలోనే కడుతున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. సో యాక్చువల్గా వీటికి లోకల్ అంటే ఇక్కడ ఉన్న స్థానికులు హైడ్రా వారికి ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఇక్కడికి డైరెక్ట్గా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ ఇరిగేషన్ అలాగే మణికొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి చెరువుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎక్కడి దాకా వస్తుందని నిర్ధారించిన తర్వాత ఈ లేక్ వ్యూ విల్లాస్ మొత్తం కూడా పూర్తిగా ఇవన్నీ బఫర్ జోన్లోనే ఉన్నట్లు గుర్తించారు. సో దీంతో ఈ విల్లా వారికి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ నిర్మాణ సంస్థకు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి వాళ్లకు నోటీసులు ఇచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూల్చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ కూల్చివేతల పని అయిపోయింది, మిగతాయి కూల్చివేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదే నెక్నంపూర్ పెద్ద చెరువు. సో యాక్చువల్గా నెక్నంపూర్ చెరువు మొదట్లో చాలా పెద్దగా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ అధికారులు ఏం చేశారంటే ఈ నెక్నంపూర్ చెరువును పెద్ద చెరువు చిన్న చెరువుగా రెండుగా విభజించారు. సో చిన్న చెరువును ఒక ఎన్జిఓ ఆధ్వర్యంలో 2022-23లో దాన్ని డెవలప్ చేశారు. సో ఆ తర్వాత నెక్నంపూర్ చిన్న చెరువు చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది, దాన్ని రిజర్వేషన్ అయిపోయింది. కాకపోతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పెద్ద చెరువు వచ్చేసి దీనిలో పూర్తిగా ఇదంతా కూడా కబ్జాలకు గురైంది. సో మనం చూస్తున్నాం, దీన్ని పట్టించుకోవట్లేదు. దీనిలో గతంలో అంటే 2018-19 ప్రాంతంలో నెక్నంపూర్ చెరువు అంటే ఇందులో 25,000కు పైగా ఫిషెస్ ఉండేవి, 2,000కు పైగా తాబేళ్లు అలాగే 150 జాతులకు సంబంధించిన పక్షులు ఉండేవని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో రాను రాను ఇందులో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది, దీన్ని కబ్జాలు పెరిగిపోయినాయి. అలాగే మనం అక్కడ కొంచెం ముందుకు చూసినట్లయితే ఒకవైపు కట్ట కానుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అటు ఇంకొక సైడు మొత్తం మట్టి అంతా తీసుకొచ్చి ఇదే చెరువులో డంప్ చేస్తున్నారు. సో పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆ మట్టి అంతా తీసుకొచ్చి దీనిలో డంప్ చేసి దాన్ని చదును చేసి దానిపైనుంచి వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అంటే మొత్తం ఈ చెరువుకు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా పూర్తిగా కబ్జా అయిపోతుంది. కేవలం బఫర్ జోనే కాకుండా యాక్చువల్గా ఈ చెరువు ప్రస్తుతానికైతే 25 ఎకరాలకు పైగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. సో ఈ చెరువు నుంచి 30 మీటర్ల మేర అంటే 29 మీటర్లకు పైగా బఫర్ జోనే ఉంటుంది. బఫర్ జోనే కాకుండా డైరెక్ట్ ఎఫ్టీఎల్లో కూడా నిర్మాణాలు జరుగుతున్నట్లు హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. సో ఈ చెరువుకు గత వైభవం పూర్వ వైభవం తీసుకురావడానికి దీనిలో ఉన్న పూర్తిగా కబ్జా చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తామని ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రా అధికారులకు మళ్ళొకసారి ఇక్కడ స్థానికుల నుంచి కంప్లైంట్ రావడంతో వాళ్ళు డైరెక్ట్గా హైడ్రా కమిషనరే ఇక్కడికి వచ్చి వాటిని చెక్ చేసి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ విల్లాలను అయితే కూల్చివేస్తున్నారు. సో మొత్తం 13 విల్లాలను అయితే ఈరోజు కూల్చేయనున్నారు. సో మరొక 2 విల్లాలకు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉందని హైడ్రా అధికారులు చెప్తున్నారు. వాటి రెండింటిని వదిలేసి మిగతా 13 విల్లాలను అయితే ఈరోజు పూర్తిగా కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్పారు. సో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతానికైతే కూల్చివేతల పనులు నడుస్తూ ఉన్నాయి. సో ఈ చెరువు అంటే పెద్ద చెరువుకు ఆనుకొని ఉన్న ఇక్కడ ఈ నిర్మాణాలను అయితే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చేస్తామని చెప్తున్నారు. కేవలం ఈ లేక్ వ్యూ విల్లాసే కాకుండా చాలా వరకు ఇంకా ఇతర ప్రైవేటు నిర్మాణ సంస్థలు కూడా చాలా వరకు ఈ చెరువును నెక్నంపూర్ లేక్ బఫర్ జోన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేస్తున్నట్లు స్థానికులు అయితే ఫిర్యాదులు చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ లేక్ వ్యూ విల్లాస్ని ఇవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టు నిర్ధారించి వీటిని కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా హెచ్ఎండిఏ అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం సిటీలో ఉన్న అన్ని చెరువుల సర్వే కొనసాగుతుంది. సో వన్స్ ఈ సర్వే పూర్తయిపోయి అన్ని చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించిన తర్వాత ఈ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం చేస్తామంటూ కూడా హైడ్రా చెబుతోంది. ఇది ఇక్కడ నెక్నంపూర్ పెద్ద చెరువులోని ఆక్రమణలు అలాగే హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, నెక్నంపూర్.